3 వర్డ్స్కి డిఫరెన్స్ నేర్చుకున్నాం. ఇవన్నీ మీకు తెలిసిన వర్డ్సే. ఏంటయ్యా అంటే స్టిల్, స్టిల్, ఎట్, ఆల్రెడీ, ఆల్రెడీ, ఆల్రెడీ. ఈ మాటలకి ఏంటి తేడాలు? స్టిల్, ఎట్ అండ్ ఆల్రెడీ. ఎలా వాడతాం వీటిని? ఈ వర్డ్స్ని మనం ఏ విధంగా వాడుతుంటాం, దానిలో ఉండేటువంటి మీనింగ్స్ ఏంటి అనేది మనం నేర్చుకుంటాం. స్టిల్, ఎట్, ఆల్రెడీ. ఫస్ట్ వచ్చేసి స్టిల్ అనమాట. స్టిల్ అనేది ఎప్పుడు వాడతామంటే వెన్ దెర్ ఈజ్ నో చేంజ్. చేంజ్ ఉండదు మీరు చేసే దానిలో చేంజ్ ఉండదు. ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. చూడండి, బట్ హీ ఈజ్ స్టిల్ వర్కింగ్. హీ ఈజ్ స్టిల్ వర్కింగ్ on that project. He is still working on that project. ఆయన ఇంకా ఆ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాడు అంటే ఏం చేంజ్ లేదు అని. ఆ ప్రాజెక్ట్ ఆయన చేసే దానిలో ఏం చేంజ్ లేదు. ఆర్ యూ స్టిల్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ? ఆర్ యూ స్టిల్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ? ఏంటి ఇంకా అదే కంపెనీలో పనిచేస్తున్నావా? ఆర్ యూ స్టిల్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ? ఆర్ యూ స్టిల్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ? ఏంటి నువ్వు ఇంకా అదే కంపెనీలో పనిచేస్తున్నావు అంటే కొద్దిగా దర్ ఈజ్ ఏ లిటిల్ సర్ప్రైజ్ అనమాట. ఏంటి ఇంకా చేస్తున్నావా? ఆర్ యూ స్టిల్ రైటింగ్ ద స్టోరీ? ఇంకా రాస్తున్నావా? ఆర్ యూ స్టిల్ రైటింగ్ ద బుక్? ఇంకా నువ్వు పుస్తకం రాస్తూనే ఉన్నావా? కొద్దిగా విత్ ఏ లిటిల్ సర్ప్రైజ్. అంటే ఏంటి ఇక్కడ? ఇట్ హ్యాస్ నాట్ ఫినిష్డ్, ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. ఇట్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్, దానిలో ఏం మార్పు లేదు అని చెప్పి మనం వాడతాం. కాబట్టి స్టిల్ అనేది ఏంటో మనం అర్థం చేసుకున్నాం. స్టిల్ అంటే నాట్ కంప్లీటెడ్, స్టిల్ గోయింగ్ ఆన్, స్టిల్ గోయింగ్ ఆన్. ఈ విధంగా మనం స్టిల్ అనేది వాడుతుంటాం. అంటే ఇంకా ఆర్ యూ స్టిల్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ? నువ్వు ఇంకా ఆ కంపెనీలో పనిచేస్తూ ఉన్నావా అని చెప్పి మీనింగ్ అనమాట. స్టిల్ అంటే ఇంకా జరుగుతుంది అని, అంటే మీరు చేసే పనిలో చేంజ్ లేదు అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. రైట్. ఎట్ అంటే రైట్, సంథింగ్ హ్యాస్ నాట్ ఫినిష్డ్. అవలా నాట్ ఫినిష్డ్ బట్ వీ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ విల్ బీ ఓవర్ సూన్, ఇట్ విల్ బీ కంప్లీటెడ్ సూన్. కానీ మీరు ఏమనుకుంటారంటే పని అయిపోతుంది తర్వాత అని చెప్పి అనుకుంటున్నారు, పని తర్వాత జరుగుద్ది అని చెప్పి అనుకుంటారు అనమాట. చూడండి, రైట్. హ్యాస్ the postman not come yet? పోస్ట్ మ్యాన్ ఇంకా రాలేదా? ఇంకా రాలేదా? పోస్ట్ మ్యాన్ ఇంకా రాలేదా అంటే మీరు వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని మీనింగ్ అనమాట. రైట్. హ్యాస్ ది పోస్ట్ మ్యాన్ నాట్ కమ్ యెట్? పోస్ట్ మ్యాన్ ఇంకా రాలేదా అంటే యు ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ హీ విల్ కమ్ సూన్. మీరు అనుకున్నది ఇంకా జరగలేదు అని అంటే తర్వాత జరుగుద్ది అని. రైట్. హ్యావెంట్ యూ లెఫ్ట్ యెట్? హ్యావెంట్ యూ లెఫ్ట్ యెట్? నువ్వు ఇంకా వెళ్ళలేదా ఇక్కడి నుంచి అంటే అతను వెళ్తాడని చెప్పి మీరు అనుకుంటున్నారు అనమాట. మీరు వెళ్తారని చెప్పి అనుకుంటున్నారు కానీ ఆయన ఇంకా వెళ్ళలేదు. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యూ ఎక్స్పెక్ట్ దట్ సంథింగ్ విల్ హ్యాపెన్, దిస్ యాక్షన్ విల్ హ్యాపెన్. రైట్. ఈ విధంగా మనం దీన్ని వాడతాం. ఎక్కువగా మనం ఎక్కడ వాడతామంటే క్వశ్చన్ మార్క్స్లో వాడతామండి. క్వశ్చన్ మార్క్స్లో నెగిటివ్ సెంటెన్సెస్లో వాడతాం. నెగిటివ్ సెంటెన్సెస్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ కింద వాడాను, ఇక్కడ నెగిటివ్లో వాడాను నేను. దాదాపుగా ఈ వచ్చేసి ఎప్పుడు కూడా ఈ విధంగానే వాడుతుంటాము. ఈ విధంగానే మనం అనేది వాడుతూ ఉంటాము. కాబట్టి అనేది ఏంటంటే సంథింగ్ హ్యాస్ నాట్ ఫినిష్డ్ అండ్ యూ ఎక్స్పెక్ట్ దట్ యాక్షన్ విల్ టేక్ ప్లేస్ ఆఫ్టర్ ఏ లిటిల్ బిట్. కొద్దిసేపట్లో జరుగుద్ది అని చెప్పి మీరు అనుకుంటారు, కొద్దిసేపట్లో పని జరుగుద్ది అని చెప్పి అనుకుంటారు. చూడండి, రైట్. హ్యాస్ హీ కమ్ ఎట్? ఇంకా రాలేదా ఆయన? హ్యాస్ హీ కమ్ ఎట్? ఇంకా రాలేదా అని మీనింగ్. అంటే మీరు వస్తాడని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆయన ఇంకా రావాలి అనుకుంటున్నారు, ఆయన ఇంకా రాలేదు. హ్యాస్ హీ కమ్ ఎట్? ఆయన ఇంకా రాలేదా అని మీన్స్ యూ ఎక్స్పెక్ట్ దట్ హీ విల్ కమ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్టర్. ఈ విధంగా మనం చెప్తాం. కాబట్టి అంటే ఏంటంటే పని ఇంకా కంప్లీట్ కాలేదు, మీరు ఆ పని జరుగుద్ది అని చెప్పి అనుకుంటారు, అప్పుడు మనం ఏం చేస్తామండి,
ఎట్ అనేది వాడతాము. కాబట్టి ఇక్కడ పని కంప్లీట్ కాలా, ఇక్కడ కంప్లీట్ కాలా, ఇక్కడ కంప్లీట్ కాలా. ఆల్రెడీ ఎట్లా వాడతాము, ఆల్రెడీ రైట్ అంటే ది యాక్షన్ హ్యాస్ కంప్లీటెడ్ బిఫోర్ యూ థింక్ దట్ వాజ్ ద రైట్ టైం. మీరు అనుకున్న దానికంటే ముందే జరిగిపోద్ది అనమాట. చూడండి, ఐ హ్యావ్ ఆల్రెడీ రెడ్ ద బుక్. ఆ పుస్తకం నేను ముందే చదివేశాను అంటే అనుకున్న దానికంటే. సో ద యాక్షన్ వాజ్ కంప్లీటెడ్ బిఫోర్ యువర్ ఎక్స్పెక్టెడ్ టైం. రైట్. హీ హ్యాస్ ఆల్రెడీ రిటర్న్ ది ఎస్సే. హీ హ్యాస్ ఆల్రెడీ ఇంతకుముందే he has already written the exam. అసలు ఇంతకుముందే రాసేసాడు. కొద్దిగా సర్ప్రైజ్ మనకి అంటే ఇట్ వాస్ కంప్లీటెడ్ బిఫోర్ అవర్ ఎక్స్పెక్టెడ్ టైం. ఈ టైంకి అవుద్ది అనుకున్నారు, 3 hours పట్టుద్ది అనుకున్నారు, కానీ ఆయన 2 గంటలకే రాసేసాడు. రైట్. సో హీ హ్యాస్ ఆల్రెడీ కంప్లీటెడ్ ది ఎగ్జామ్, హీ హ్యాస్ ఆల్రెడీ రిటర్న్ ది ఎగ్జామ్, హీ హ్యాస్ ఆల్రెడీ ఫినిష్డ్ ది ఎగ్జామ్ అని చెప్పి మనం చెప్తాం అనమాట. కాబట్టి ఈ స్టిల్ ఎట్ ఆల్రెడీ, స్టిల్ అంటే ఇంకా ఆన్గోయింగ్, స్టిల్ అంటే ఇంకా జరుగుతూ ఉంది. రైట్. ఇక్కడ ఎట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు పని జరుగుద్ది అని. ఇక్కడ ఇట్ వాస్ కంప్లీటెడ్, ఇట్ హ్యాస్ ఫినిష్డ్, యాక్షన్ హ్యాస్ ఫినిష్డ్ అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం అనమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, కాబట్టి ఈ విధంగా మనం స్టిల్, ఆల్రెడీ, ఎట్ అనేది మనం ఇక్కడ వాడుతూ ఉంటాం. ఒకసారి మీరు ఇంకా బాగా చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ సిరీస్ చేస్తున్నాం కదా, అందులో 5 పార్ట్లు చెప్పాను. మిగతా 2 పార్ట్లు కూడా మళ్ళీ నేను చెప్తూ ఉంటాను. మధ్యలో ఇట్లాంటివన్నీ చేయాలి, ఎందుకంటే కంటిన్యూగా గ్రామర్ అంటే చికాకేస్తుంది. సో ఇట్లాంటివి కూడా చేద్దామనే ఉద్దేశంతో దాన్ని ఆపాను. మళ్ళీ మనం అది ఆ ప్రాసెస్ మళ్ళీ కూడా మనం కంప్లీట్ చేస్తాం త్వరలో. ఓకే డియర్ స్టూడెంట్స్, గుడ్ డే టు యూ ఆల్.